వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ప్రజెంట్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉన్నానండి. ఇది ఎక్కడుందంటే మాదాపూర్ 100 ఫీట్ రోడ్ దగ్గర ఉంది. అయితే వీళ్ళు ఒక కొత్త సిస్టమ్ని ఎడ్యుకేషనల్లో తీసుకొచ్చారు. పిల్లలకి కేరింగ్ దగ్గర నుంచి, కరికులర్ యాక్టివిటీస్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ దగ్గర నుంచి ప్రతి స్టూడెంట్కి స్పెషల్ కేర్ తీసుకుంటూ ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టి ఎడ్యుకేషన్లోనే ఒక కొత్త పుంతను తొక్కిస్తూ ఉన్నారు. అసలు నిజంగా ఇవన్నీ ఉన్నాయా? వీళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు పిల్లలకి? ఇవన్నీ కూడా ఒకసారి మనం స్కూల్ చూసేద్దాము. అలానే స్కూల్ ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా రెడీగా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం, వచ్చేయండి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఒకసారి మాట్లాడదాము. ఇక్కడ అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా ఉన్నాయి? ఎందుకంటే కాంపిటీషన్ బాగుంది, ప్లస్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సార్ మీతో మాట్లాడదామని వచ్చానండి. ప్రిన్సిపల్ గారు, ఇక్కడ స్కూల్లో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉందండి? We have nursery to 12th మేడం. But this year we are running up to 9th class. స్కూల్లో అంటే ఎలాంటి స్పెషల్ యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి సంబంధించి? Madam, before going to say about the special activities, I will tell you something about the history of this Future Spark International School and its purpose of establishment, madam. Okay andi. Actually, this Future Spark International School has been promoted by Shivaji Vidyapeeth, which is running more or less 30 years in Jubilee area. Okay andi. So now that school itself has been promoted as an international school with the international standards. Okay. Real purpose behind this establishment of Future Spark International School is to meet or to provide the international standards, global standards, to meet the global requirements in education. Okay. That is our main motto. Okay. As a curriculum from the CBSE part, we are giving much importance for the communication skills for the first 6 months. Oh. We are assuring to the parents that we are going to be improve the communication skills first 6 months. Then we will go to the core syllabus. Original course. Okay. Original Core syllabus. syllabus. Okay. That is the thing of purposing of establishment of this Yes. Future CBSE syllabus lo. Our curriculum itself is the CBSE curriculum. Okay. But our teaching method itself is the integrated method, madam. Besides that CBSE curriculum, we are going to be add something more. Okay. I will give you one example, madam. Right. ఒక నీరు అనే కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి కరికులంలో మనం నీటి యొక్క లభ్యత వరకు కనుక ఉంటే దాన్ని మించి కూడా దాని యొక్క ఉపయోగం ఏంటి? ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ, హైడ్రో ఎలక్ట్రిసిటీని మనం తయారు చేస్తున్నాం. సో అట్లా డిఫరెంట్ పర్పసెస్ కూడా మనం ఈ కరికులంలో యాడ్ చేసి, కరికులంలో లేని కాన్సెప్ట్ని కూడా మనం ఆ కరికులంలో యాడ్ చేసి చెప్పడమే ఇంటిగ్రేటెడ్ కోర్స్ కింద మేము యాడ్ చేసాం. అంటే నాట్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద కరికులం ప్రొవైడెడ్ బై ద సిబిఎస్, కంటెంట్ కి మించి కూడా మేము దాన్ని యాడ్ చేసి మేము టీచింగ్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్లాస్ రూమ్స్ ఏమన్నా చూద్దాం. తప్పకుండా మేడం, తప్పకుండా ప్లీజ్. చిన్న పిల్లలకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? పీపీ క్లాస్ ఉంది మేడం, మీకు డైరెక్ట్ గా చూపిస్తాం. మీకు రండి మేడం పీపీ క్లాస్ కి. దిస్ ఈజ్ అవర్ పీపీ క్లాస్ మేడం. ఓకే, హాయ్. కరికులం తో పాటుగా కూడా మేము వీళ్ళకి మొత్తం యాక్టివిటీ బేస్డ్ మేడం. ప్లే గ్రూప్ అంతా యాక్టివిటీ బేస్డ్ మాత్రమే ఉంటుంది. అవునండి, కంప్లీట్ యాక్టివిటీ బేస్డ్. This is total our administrative part, madam. This is okay. So she is our coordinator, madam. This Okay. is coordinate section. This is okay. And there itself is also that counseling part, madam. Okay. Hello అండి. హలో. కానీ చాలా కూల్ గా ప్లెజెంట్ గా ఉందండి. Thank you, ma'am. Thank you. While entering into the campus, is situation has to be changed. Has to feel free. Yes. That is our concept, madam. Super. This is our reception part, madam. This is okay. So she is the receptionist, madam. She is telecaller. Okay. So that they are supporting staff to us. Okay. Just we will go to classrooms, madam. Yeah. వెళ్దామండి. క్లాస్ రూమ్స్ అండి. చాలా బాగుంది. ఇక్కడ ఏ క్లాసెస్ ఉన్నాయండి? ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఉంది మేడం. ఓకే. ఇదే క్లాస్ అండి? ఫస్ట్ క్లాస్ మేడం. హాయ్ చిల్డ్రన్. హాయ్. నమస్తే. రైట్, పక్క క్లాస్ చూద్దాం.
ఇదే క్లాస్ అండి? సెకండ్ లెసన్ మేడం. ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. రైట్, రండి సార్. ప్రిన్సిపల్ గారు, వై ఫ్యూచర్స్ పార్క్ అంటే మీరు ఏం చెప్తారు పేరెంట్స్కి? ఇట్ ఈస్ మెంట్ ఫర్ మేడం టు గివ్ ద స్టాండర్డ్ ఎడ్యుకేషన్. ఓకే. అంటే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అంటే నౌ-a-డేస్ ద కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. అంటే రేపు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక జాబ్కి వెళ్ళాలంటే లోకల్ లెవెల్ నుంచి మనకు వరల్డ్ వైడ్గా కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అవునండి. సో ఎస్పెషల్గా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అవును. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక డెవలప్ చేస్తే మన స్టూడెంట్స్ కూడా ఇంటర్నేషనల్గా మనకి స్టాండర్డ్స్ మీట్ అయ్యి జాబ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయంతో మన టోటల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ బేస్ తోటి ఫ్యూచర్ స్పార్క్ అనేది ఏర్పడింది. ఓకే. ఇంకా పిల్లలకి యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, కరికులర్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు కాంపిటీషన్స్ కావచ్చు, అవన్నీ కూడా రెగ్యులర్గా మనం ప్లాన్ చేశారండి. మనకి కో కరికులర్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనకి యోగా క్లాస్ ఉంటుంది మేడం. డైలీ యోగా క్లాస్ ఉంటుంది. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ క్లాసెస్లో ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి పేరెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వీక్లీ 2 క్లాసెస్ అవి ఉంటాయి. ఈ కో కరికులర్ యాక్టివిటీస్తో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంటే గ్రౌండ్ వర్క్ మేడం. ఆ గ్రౌండ్లో మన ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది, క్రికెట్ కోర్ట్ ఉంటుంది, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ గేమ్స్ అన్నీ కూడా మన గ్రౌండ్ వర్క్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో అవి మనకు ఉన్నాయి మేడం. ఓకే. ఇంకా రిమైనింగ్ కమ్స్ టు మనకి ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ ఎవ్రీ మంత్ స్టూడెంట్ని ఎగ్జామినేట్ చేయడానికి హౌ మచ్ దట్ హీ హ్యాస్ బీన్ గ్రాస్ప్డ్, ఎంత నేర్చుకున్నాడు అనేది అని తెలుసుకోవడానికి మంత్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తాం మేడం. ఈ మంత్లీ టెస్ట్లు కాకుండా బోర్డు వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టర్మ్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ మన దగ్గర యాజ్ యూజువల్గా బోర్డు నామ్స్ ప్రకారం మన దగ్గర ఉంటాయి మేడం. సో అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లాస్ రూమ్స్ అన్ని చూసాక డిజిటల్ స్క్రీన్స్ పెట్టేశారండి ప్రతి క్లాస్ కి కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే సిబిఎస్ఈ సిస్టమ్ ప్రకారం మనకి ప్రతిదీ కూడా డిజిటల్ బోర్డ్ ప్రకారం 60% టీచింగ్ జరిగితే 40% మనకి ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది మేడం. ప్రతి క్లాస్ కి కూడా అంటే ప్రతి సబ్జెక్ట్ కి కూడా అంటే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఈ సబ్జెక్ట్స్ కి మనకి ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ల్యాబ్స్ లో 60% థియరీ కనుక మనం టీచ్ చేసిన తర్వాత 40% మనం ప్రాక్టికల్ చేపిస్తాం మేడం. అంటే 60:40 రేంజ్ లో మన టీచింగ్ ప్రాసెస్. పిల్లలు కూడా ఇప్పుడు స్క్రీన్స్ కి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి డిజిటల్ లో కనుక మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తే ఇంకొంచెం మోర్ కాన్సంట్రేషన్ ఉండడానికి అవకాశం ఉంటుందేమో. ఉంది మేడం, ఉంది. మనకి టీచ్ నెక్స్ట్ అయిన ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. ఓకే. దాంట్లో నుంచే మనకి మొత్తం కంటెంట్ కూడా మనకి త్రూ ప్రొజెక్టర్ ద్వారా మనం పిల్లలకి చూపించే అవకాశం కూడా ఉంది మేడం. అది కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. టీచింగ్ లో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ మేడం. అంటే టీచర్ కాకుండా టీచ్ చేయడం కాకుండా మనకి డిజిటల్ ద్వారా కూడా మనకి టీచింగ్ అనేది జరుగుతుంది క్లాస్ లో. సో రివ్యూ మేడం, ఒకసారి మన టీచర్ కనుక టీచ్ చేస్తే ఇంకొకసారి మనకి డిజిటల్ బోర్డ్ ద్వారా టీచింగ్ అనేది సేమ్ జరుగుతుంది. దాన్ని వాళ్ళ ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టికల్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో అంటే 3 times ఒక కాన్సెప్ట్ మీద 3 times పిల్లలు వినడం జరుగుతుంది. ఒకసారి టీచర్ టీచ్ చేస్తారు, ఇంకొకసారి డిజిటల్ బోర్డ్ ప్రొజెక్టర్ ద్వారా టీచ్ చేస్తారు, థర్డ్ ప్రాక్టికల్ గా తన ల్యాబ్ లోకి వెళ్ళి ప్రాక్టికల్ చేస్తారు. ఓకే, కాన్సెప్ట్ మీద మోర్ క్లియరెన్స్ రావడానికి ఎక్కువ మనకు అవకాశం ఉంటుంది. ఫ్యాకల్టీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ మేడం, గుడ్ క్వశ్చన్ యు ఆస్క్డ్ మేడం. పార్ట్ అనేది it is not related to all concepts madam. They should have the special interest to do the teaching. దానికి ఒక ట్రైనింగ్ బేస్ ఉంది. దీంతో పాటుగా మేము సెలెక్ట్ చేసే టీచర్స్ ఎవరికైతే సిబిఎస్ఈలో ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. ఎందుకనంటే నామినల్గా బీఈడి చేసిన వాళ్ళు, ఎస్జిటి చేసిన వాళ్ళు దే కెనాట్ మీట్ ద వాట్ వీ హ్యావ్ బీన్ రిక్వైర్డ్. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్స్ ఎలా ఉన్నాయండి ప్రెజెంట్? ఇట్స్ గుడ్ మేడం, బై గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్, that there is a flow of admissions. ఇంతకు ముందు నేను శ్రీనివాస్ గారితో కూడా ఒకసారి మాట్లాడాను. ఆయన ప్యాషన్ తో, ఎందుకంటే ఆయన మాటలు వింటేనే అర్థమైపోతుందండి, చాలా కసితో ప్యాషన్ తో తీసుకొచ్చారు. He is very hard worker madam. చాలా ఫెసిలిటీస్ కింద స్విమ్మింగ్ పూల్ అయ్యి కూడా అరేంజ్ చేశారు. That is going on madam, under in the ground floor, just in the cellar, that swimming pool itself is arranging madam. For different levels 3 swimming pools are going to come madam. అక్కడ 3 ఉంటాయి. అంటే ఏజ్ డిఫరెన్స్ ప్రకారం, అంటే ప్లే గ్రూప్ వాళ్ళకి ఒకటి ఉంటుంది, తర్వాత మన ప్రైమరీ వాళ్ళకి ఒకటి, హై స్కూల్ వాళ్ళకి ఒకటి అని చెప్పేసి 3 మనకి ఏరియాస్ లో 3 స్విమ్మింగ్ పూల్స్ ఏర్పడతాయి. స్కూల్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అవి పూర్తిగా అన్ని కూడా అందిస్తా ఉన్నారు. 100% that we are trying our best to be provide madam. So all the best అండి. Thank you madam. Thank you very much. Thank you very much madam. మళ్ళీ కలుస్తాను. తప్పకుండా మేడం, తప్పకుండా.